కొంతమంది బాబు పనికి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ముందుగా అమరావతి ఫైల్స్, ఒకప్పుడు అమరావతి ఫైల్స్ అని పెట్టారు. తర్వాత సెన్సార్ వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత దాన్ని రాజధాని ఫైల్స్ గా, ఆంధ్రప్రదేశ్ని అరుణాప్రదేశ్గా, అలాగే అమరావతిని ఐరావతిగా చాలా బాలారిష్టాలన్నీ దాటుకుని ఆ సినిమా నిన్న రిలీజ్కి రెడీగా ఉంటే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రికి చాలా చెడ్డ పేరు వచ్చేలా ఉంది. మా ముఖ్యమంత్రి క్యారెక్టర్ పెట్టేశారు. ఇందులో ఎన్నికలు వస్తున్నాయి, చాలా కుట్రలో భాగంగా ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దీనివలన మాకు రాజకీయంగా చాలా నష్టం అని చెప్పి రైకాపా పార్టీ తరఫున నిన్న ఎవరో కోర్టుకి వెళ్తే మొన్న ఏదో స్టే ఇచ్చారు 24 గంటలు. మామూలుగా ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఇచ్చినప్పుడు, మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవడో ఒకడో చక్రం తిప్పేశాడు. డైరెక్ట్ గా నన్నే వెంటనే ఆ బెయిల్ ఆర్డర్ కాపీ జైలుకి ఎలా వెళ్ళిపోయింది, మామూలుగా అయితే ఒక రోజు పడుతుంది అని చెప్పి నానా కోర్టులో పోశారు. మరప్పుడు నిన్న కోర్టులో నిన్న పొద్దున్న 11:11 ఆర్డర్ వస్తాయి. ఆర్డర్ ముందే చదివేశాడేమో స్టెనోలు ఎవరన్నా నాకు తెలియదు. 5 నిమిషాలు తక్కువ 11 కల్లా థియేటర్లో కాసేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి స్టాఫ్, ఆ జాయింట్ కలెక్టర్ ఒక థియేటర్కి, ఇంకెవడో ఆడో థియేటర్కి లిస్ట్ వచ్చినట్టు మొత్తం అన్ని థియేటర్ల మీద దాడి చేసి ఆర్డర్ కాపీ కూడా రాలా. ఆర్డర్ కాపీ థియేటర్లలో అడిగితే ఏం ఒలువలసిందా, పొగరెక్కిందా, నీకేంటో చూపెట్టింది, ఆపుతావా ఆపు అని చెప్పి మల్టీప్లెక్స్లతో సహా సినిమా చూస్తున్న వాళ్ళని లేపేయటం జరిగింది. మరి ఎందుకు సింహం మాట్లాడితే సింహం, 175 నాకే అని చెప్పుకునే ఈ సింహం ఎందుకు చుట్టెలుగులాగా బెదురు చూపులు చూస్తూ అటు ఇటు పరిగెట్టవలసి వచ్చిందనేది ఎవరికి అర్థం కాదు. సో ఇది సింహం కాదు, ఇది చిట్టెలుగా అనేది నిన్న వారి భయపడిన స్థితి. అందరూ కూడా అన్నారు జగన్ భయపడ్డాడు, రవిశంకర్ జగన్ భయపెట్టాడు. రవిశంకర్ అంటే ఆ సినిమా నిర్మాత. మరి వాళ్ళ రోజుల్లో మరింత ధైర్యంగా ఆ సినిమా తీయటం అంటే నిజంగా ఆ కంఠమనేని రవిశంకర్ నాకు మంచి మిత్రుడు, ఆయన్ని అభినందించాలి. యాక్చువల్గా నేను కూడా యాక్ట్ చేయాలి ఆ సినిమాలో. మీ పాత్ర కూడా పెట్టినట్టు సార్ అందులో. ఒరిజినల్ గా అయితే చేయాలి, కానీ అప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నందువల్ల ఈ షూటింగ్ అక్కడ అప్పుడులో నేను ఎంటర్గానే ఆంధ్రాలో పెట్టుకున్నందువల్ల, ఈ పనికి మనం దూరంగా ఉన్నందువల్ల నేను ఇందులో యాక్ట్ చేయలేకపోయా. గొడ్డలి పాత్ర అవును, అది యాక్చువల్గా నాకు డౌట్ వచ్చింది. ఆ గొడ్డలి పాత్ర ఏంటి బాబాయ్ని వేసేసిన గొడ్డలి పాత్ర అని అడిగితే కాదు, ఈ సినిమా మొదలైందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అరుణ్ ప్రదేశ్ లో కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి సినిమా ఇది. సో అంచేత బాబాయ్ మంటరు ఇందులో పెట్టలేదు. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ గా అన్ని జరిగినాయి తీసేస్తే అది రియల్ స్టోరీ అవుతుంది కదా. ఐ థింక్ ఫ్యూచరిస్టిక్ గా అంటే ఊహగా, ఒక ఊహాత్మక వ్యూ పాయింట్ తో మరి ఒక్క తాపుతంతే బాత్రూంలో పట్టడం, గొడ్డలతో వేసేయటం, మన ఛానల్లో గుండెపోటు అని చెప్పి వేయమంటాం. చాలా కొన్ని ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు డెఫినెట్ గా చాలా మంది గుర్తొస్తాయి. అలా గుర్తు రావడంలో తప్పులేదు, కానీ మరి సినిమా అన్న తర్వాత దర్శకుడికి కొంత ఇమాజినేషన్ ఉంటుంది, కొంత ఫ్రీడమ్ ఉంటుంది. సో గడ్డం తోటి ఉన్న ఒక ఎంపీయా అనుకుంటా, మరి
గడ్డం ఎంపీ అవడం మనకు తెలియదు. నాకైతే గడ్డం లేదు. గడ్డంతో ఉన్న ఒక ఎంపీని మరి వేసేసినట్టుగా తెలిసింది. అతనికి అలా కొట్టి అలవాటు ఉన్నట్టుంది. ఎందుకంటే నాకు అవవ్యాసంలాగా మళ్ళీ నాకు అలవాటు వచ్చేస్తున్నాను తప్పట్ల. నన్ను అరెస్ట్ చేసి నా పుట్టినరోజు నాడు 2 సంవత్సరాల 7 మాసాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒరిజినల్ నన్ను అప్పుడు ఆ పోలీస్ అధికారికి నా ఇంటికే తీసుకొస్తే తండ్రి తీరా నేనే కొట్టుకుంటానని చెప్పి అభ్యర్థించడం. సార్ వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు సార్, మీ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసిపోతే మీకెందుకు, మీ తండ్రి తీరా కొట్టి బాధ్యత మాది కదా, మీకు చూపెట్టే బాధ్యత మాది కదా అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అట్లే చూపించడని చెప్పి నన్ను హింసించడం, ఇతను చూడటం, ఆనందించడం, ఫినిష్ ఆఫ్ అంటాం. సరే వీళ్ళ రక్షణ కోసం వీళ్ళు నన్ను ఫినిష్ ఆఫ్ చేయలేదు, కానీ మరి నిజంగా ఆ రోజే నేను మళ్ళీ పుట్టా. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ మై రీబర్త్. అది తీర్చేసుకుంటా, అందులో ఎటువంటి సందేహం లేదు. సరే మళ్ళీ సినిమాకి వచ్చేస్తే నా రియల్ స్టోరీ నుంచి ఈ సోకాల్డ్ రియలిస్టిక్ ఫిక్షనల్ స్టోరీకి వస్తే మరి వీళ్ళేమో వ్యూహాలు శపథాలు తెస్తారట. ఆ వ్యూహాలు శపథాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆయన చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, చిరంజీవి గారి క్యారెక్టర్ ఉంటుంది, అలా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ ఉంటుంది, లోకేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. రియలిస్టిక్ నేమ్స్ తో అన్ని. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే అంటారు. అంతా ఇలా చేసి మరి అక్కడేమో ప్రొడ్యూసర్కి, దర్శకుడికి మరి ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలట. వీళ్ళ మీద మటుకు సినిమా తీయకూడదట. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? మీరైతే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద డైరెక్టర్ని పెట్టి నేషనల్ జాతీయ స్థాయిలో పెద్ద డైరెక్టర్ ఆయన, అటువంటి డైరెక్టర్ని పెట్టి మీరు సినిమాలు తీసుకోవచ్చా? మళ్ళీ 2 ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్, ఓ పిక్ వచ్చింది బొక్కైపోయినది. ఆ డైరెక్టర్కి 2 ఎకరాలు వచ్చింది, కానీ ఆ థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే వేయాల్సిందే అంటున్నారట. 2, 3 ప్రైవసీ కోసం కొన్ని జంటలు వెళ్తున్నాయి తప్ప ఆ యాత్ర 2 సినిమాకి ఇంకెవరో ఆ జంటలు తప్ప ఇంకెవరో వెళ్ళని పరిస్థితి ఒక యాత్ర 2కి వచ్చింది. లోకేష్ గారు కూడా మొన్న చెప్పారు, ఇది అటర్ ఫ్లాప్ కన్నా పెద్ద ఫ్లాప్ అని చెప్పి ఆ యాత్ర 2 గురించి చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఒక వ్యక్తిని జనం చూడకూడదు అనుకున్న తర్వాత ఇంక ఏమి ఎంత బిల్డప్ ఇచ్చినా, ఎన్ని జాకీలేసి లేపినా చూడరు అనటానికి ఈ యాత్ర 2 ఒక నిదర్శనం. అప్పుడు మరి యాత్ర 1 వచ్చినప్పుడు మరి ప్రజలు తెలియక కొంత గ్లామర్ లో ఉన్నారు. అందుకని చెప్పి పైగా అది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనుకున్నారు, చూడటం మానేశారు. సరే వ్యూహాలు శపథాలు అవి ఎలా ఉంటాయి? రామ్ గోపాల్ వర్మ గారు కాబట్టి ఏదో కామెడీ కోసం కొంతమంది చూసినా దాన్ని ఎవరు సీరియస్ గా అయితే తీసుకోరు. మరి అయినా సరే నేనైతే ఆ వ్యూహం మీద నేను చేసిన శపథానికైతే కట్టుబడి ఉన్నా. హైదరాబాద్ లో రిలీజ్ రోజు మార్నింగ్ షో చూస్తా. ఆ థియేటర్లో ఎంతమంది ఉన్నారో నేను పిక్చరైజ్ చేసి రాము గారికి కూడా, నాకు మంచి స్నేహితులు రాము గారికి కూడా నేను ట్యాగ్ చేస్తాను. రాము గారు, నేను అన్నమాట ప్రకారం మార్నింగ్ షో చూసా,
థియేటర్లో పెద్దవారు లేరు అని అంటానా? ఏ బాబాయ్ సారీ రామ గారు థియేటర్ ఫుల్ అయిపోన్నది అని చెప్పి అంటానా? చూద్దాం. అసలు కుదిరితే రాము గారితో కలిసే చూస్తాను సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో. ఏదైనప్పటికీ సరే, ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పి నేను అంటానికి ఏమీ వెనకాను. ఓ పక్క ఆ 2 సినిమాలు సెన్సార్ చేయించుకుని రిలీజ్ దగ్గర పెట్టుకుని ఈ సినిమాని ఆపాలని చూడటం చాలా దారుణం. ఐరావతి రైతుల కష్టాలని ఒక ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి, అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి రైతుల గొంతు కోసిన విధానాన్ని, వారి త్యాగాన్ని, వారు పడిన కష్టాలని అన్నిటిని కళ్ళకు కట్టినట్టు మరి చూపెట్టిన విధానం ఎంతో కంపల్సరీగా హృదయం ఉన్న ప్రతి వ్యక్తి, అన్నం తింటున్న ప్రతి వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, మరి రైతులు పంట పండిస్తేనే మనకి బోవ నోట్లోకి వెళ్ళేది. మరి అంత కష్టపడిన ఆ ప్రాంత రైతులు 3 పంటలు పండే పొలాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చేసిన తర్వాత ఇంత దారుణంగా వాళ్ళని కష్టపెట్టి కొట్టి కిరాయి రాజకీయ నాయకులతో అక్కడ కిరాయి క్యాంపులు పెట్టి ఈ రోజుకి కూడా అమరావతి వాళ్ళు మాకు ఇక్కడ రాజధాని వద్దు, మాకు విశాఖపట్నం కావాలి, మా కోర్టు పక్కన ఉంటే సిరాగ్గా ఉంది, మా కర్నూలులో కావాలని అడుగుతారా? తెలియదు. అర్థం అది కొత్తగా అన్నాడు. అప్పటికి సినిమా సెన్సార్ అయిపోయింది కాబట్టి. లేదంటే వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఇంకేదో పనికిమాలిన పేరు ఒకటి పెట్టి వివై సుబ్బారెడ్డి అని ఏదో పెట్టి మరి రాజధానిగా మళ్ళీ అన్ని ఇచ్చేసి, అన్ని తెలంగాణ వాళ్ళకి అప్పనంగా ఇచ్చేసి లేదో డీల్స్ మాట్లాడేసుకున్నాం. మరి ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్తామని చెప్పి మరి వివై సుబ్బారెడ్డి గారు క్యారెక్టర్ సినిమాలో లేదు. ఎందుకంటే నిన్నగా మొన్న అన్నాడు, అప్పటికే సెన్సార్లన్నీ అయిపోయినాయి కాబట్టి. సరే, ఏది ఏమైనా సింహం జంకింది. సింహం గంగ చంద్రముగ్గా మారటం రొటీన్, సింహం చిట్టెలుగ్గా మారటం వెరైటీ. ఈ మధ్యన మాట్లాడితే ఆ చంద్రముఖులు వస్తాయి మీ ఇంటికి, చంద్రముఖులు వస్తాయి, చంద్రబాబు ఓడేస్తాయని చెప్పి చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. సో చంద్రముఖి అంత బ్యాడ్ క్యారెక్టర్ ఏం కాదమ్మా. ఆయనకి మరి తెలిసి ఉండకపోవచ్చు. ఈ సింహం చిట్టెలుగ్గా మారిన ఈ కథ మటుకు ఎవరో ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. చూద్దాం. మరి ఈ సినిమా వచ్చింది, మరి ఇంకా చాలా సినిమాలు రావచ్చు. ఉక్కిళ్ళు బాబాయ్ అని కూడా వస్తుందో మనకి తెలియదు. ఏమన్నా సినిమా 10 రోజుల్లో తీసి రిలీజ్ చేయొచ్చు. సో అలా ఇంకా కాస్త ఈ సినిమా విషయం ఇంకా పక్కన పెడితే, ముందుగా ఈ సినిమా విషయం ముగించే ముందు ఆ డైరెక్టర్ భాను గారికి, ధైర్యశాలి అయిన నిర్మాత, తెలుగు 1 అధినేత కంఠమనేని రవిశంకర్ గారికి ఇవాళ సెన్సార్ క్లియరెన్స్ వచ్చినందుకు, మీ ధైర్యంగా మీరు పోరాడిన మీ పోరాట స్ఫూర్తిని అమరావతి రైతులకి మీరు కంటిన్యూస్ గా ఇచ్చిన మద్దతుని అభినందిస్తూ కంగ్రాచులేషన్స్. మనసున్న ప్రతివాడు కంపల్సరీగా ఒకసారి అయినా సరే ఆ సినిమా చూసి అమరావతి రైతులకి మన సంపూర్ణ మద్దతుని ఈ రకంగా తెలియచేయాలి అని చెప్పి విజ్ఞులైన రసజ్ఞులైన హృదయం కలిగిన తెలుగు ప్రేక్షకుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనం ఒక నియంత్రకి బుద్ధి చెప్పినట్టు అన్నమాట.